తిరుగిరులపై అపచారాలకు అంతు లేకుండా పోతోంది. కొండపైన కొండ కింద అనే తేడా లేకుండా అధికారుల నిర్లక్ష్యం, టీటీడీ బోర్డు నిర్ణయాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. తిరుమల ఓ పవిత్ర పుణ్యక్షేత్రం. కలియుగ దేవుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రాంతం. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. కోట్లాది మంది కొలిచే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొన్ని నియమాలు, కట్టుబాట్లున్నాయి. కానీ ఈ మధ్య వీటి ఉల్లంఘన కామన్ గా మారింది. కొంతమంది కావాలని వీటిని ఉల్లంఘిస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై అపచారం జరిగింది. కొంతమంది భక్తులు నియమాలకు విరుద్ధంగా మాంసాహారాన్ని కొండపైకి తీసుకొచ్చారు. తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలోని గుమ్మడిపూడి గ్రామానికి చెందిన 28 మంది భక్తుల బృందం అలిపిరి మార్గం ద్వారా తిరుమల కొండకు వచ్చారు. అయితే వీరు తమ వెంట పలావ్, కోడిగుడ్ల కూర కొండపైకి తీసుకురావడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఓ భారీ బాక్సులో కోడిగుడ్ల కూర, పలావ్తో వారు కనిపించారు. కొండపైకి చేరుకున్న తర్వాత రాంబగీచా బస్టాండ్ సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో వారంతా తాము తెచ్చుకున్న పదార్థాలతో భోజనం చేశారు. తిరుమల నియమాలు, కట్టుబాట్ల ప్రకారం మాంసం, మద్యం, మత్తు పదార్థాలను కొండపైకి అధికారులు అనుమతించారు. కానీ వారు కోడిగుడ్ల కూరను కొండపై తినడం అక్కడే ఉన్న మిగతా భక్తులు చూసి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు 28 మంది భక్తుల బృందాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తమకు తిరుమల నిబంధనల గురించి తెలియదని, తాము వండుకున్న కోడిగుడ్ల కూరను తమతో పాటు కొండపైకి తీసుకువచ్చినట్లు పోలీసులకు తెలిపారు. అసలు తిరుమల కొండపై ఏం జరుగుతుంది? ప్రతిసారి ఇలా నియమాల ఉల్లంఘన ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం. భక్తులు అలిపిరి మార్గం నుంచి కొండపైకి వచ్చారు. అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఎలాంటి తనిఖీలు జరపలేదా? ఒకవేళ తనిఖీలు జరిగితే కొండపైకి మాంసాహారం ఎందుకు వచ్చింది అనే దానికి ఇప్పుడు సమాధానాలు తెలియాల్సి ఉంది. కొండపై ఈ విధంగా అపచారం జరుగుతుంటే కొండ కింద మరో అపచారం జరుగుతుందంటున్నారు సాధు పరిషత్ సభ్యులు. అలిపిరి పాదాల సమీపంలో ముంతాజ్ 5 స్టార్ హోటల్ నిర్మాణం జరుగుతోంది. దీనిని త్వరగా పరిగణిస్తున్నారు. వెంటనే ఈ హోటల్ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ మరోసారి నిరసనకు దిగారు. మీ వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటే మన ప్రభుత్వమే, మీరే కూటమి ప్రభుత్వమే ఈరోజు ముంతాజ్ హోటల్కి పెర్మిషన్ ఇస్తే వెంకటేశ్వర స్వామి పవిత్రత ఏమవ్వాలి? ఆ 7 కొండల క్షేత్రం తాలూకా శాంటిటీ, ఆధ్యాత్మిక ఆ పవిత్రత ఏమవ్వాలి? ఇది ధర్మమా? ఇదా మీరు చేసే నిర్వాహకం? ఇన్ని కోటి ఆశలు పెట్టుకొని మీ ప్రభుత్వం రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి అని హిందువులందరం, స్వామీజీలందరం మేము ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని దీవించాం. మీ ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం. హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడుతారు అనుకున్నాం. కానీ ఇది చాలా బాధాకరం. నిజానికి ముంతాజ్ 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని నూతనంగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ని చూస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించిన టీటీడీ బోర్డు ఆ హోటల్కు కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తామని తెలిపింది. అయితే టీటీడీ నిర్ణయం తీసుకున్న ముంతాజ్ హోటల్ మాత్రం నిర్మాణ పనులను ఆపలేదని, రహస్యంగా పనులు జరుపుతుందని ఆరోపిస్తూ పలు హిందూ సంఘాల నాయకులు, స్వామీజీలు తిరుపతిలోని తుడా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాయి. ఏకపక్షముగా ఈరోజు మళ్ళీ ముంతాజ్కి పెర్మిషన్లు ఇస్తే గత వైసీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా లేదు అనేటటువంటి సమాచారం వస్తుంది. అయ్యా, ఈ బురద మీ మీద చల్లుకోవద్దు. వెంకటేశ్వర స్వామితో మీరు ఢీ కొట్టొద్దు. వెంకటేశ్వర స్వామితో మీరేమి ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించొద్దు. వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. మీ కూటమి ప్రభుత్వం బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఇలా కొండపై ఒక పంచాయతీ, కొండ కింద మరో పంచాయతీతో ప్రస్తుతం తిరుమల వ్యవహారం హీట్ రేపుతోంది. మరి ఇప్పటికైనా అటు ప్రభుత్వం, ఇటు టీటీడీ పాలకులు వీటిపై ఫోకస్ చేస్తారా, లేక మరోసారి హిందూ సంఘాల ఆగ్రహానికి బలవుతారా అనేది చూడాల్సి ఉంది.